మొత్తం ఈ కాడనైతే నేను కొంచెం సగం సగం కట్ చేసుకున్నానండి. కాయలు చూసారండి ఎంత బాగున్నాయో. ఇదిగోనండి ఇలాగా నాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా నాట్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇది ఈ డబ్బాలో వేసుకున్నాను. ఇదిగోనండి నాకు ఈ వెన్నపూస అయితే వచ్చిందండి. కొద్దిగా ఒక దాంట్లోకి తీసుకునండి, మిగిలిన ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు, మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇంకో మజ్జిగ మిరపకాయలండి. మజ్జిగ మిరపకాయలు తీసుకొచ్చారండి. అవి మజ్జిగలో వేసి ఎండబెట్టుకుంటాం కదా, మజ్జిగ మిరపకాయలు అంటాం కదా, అవి చేద్దామని నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఇవి అప్పుడే తెచ్చి 4 రోజులు అయిందండి. ఇంకా నాకు కుదరక చేయలేదు. ఈరోజు అయితే చేస్తున్నాను. ఈ మజ్జిగ మిరపకాయలకి ఏంటంటే ఇవి 3 కేజీల మిరపకాయలండి. ఈ 3 కేజీల మిరపకాయలకి నేను ఇంకొంటి 2 కేజీలు మజ్జిగ అయితే తీసుకున్నాను. అందులోకి సరిపడగా సాల్ట్, ఇంకొంటి మజ్జిగ, సాల్ట్, నిమ్మకాయలు, కొద్దిగా పసుపునండి. ఇవి ఏంటంటే ఇవండి కాళ్ళు పెద్దగా ఉన్నాయండి. ఈ డబ్బాలో అయితే పట్టవు. అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఈ కాళ్ళు అయితే కట్ చేస్తున్నానండి. ఇంక ఇలాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి పొడవుగా ఉన్నాయి కదా, ఎంతంత పొడవు అయితే డబ్బా పట్టదని. అయినా ఎంత కాడ కూడా వేస్టే కదండి. అందుకు కొంచెం అయితే నేను కట్ చేస్తాను. ఇలా కట్ చేసేసి అప్పుడు నేను మజ్జిగలు అయితే వేస్తానండి. ఇంకా ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కదా, ఇంక ఈసారి నుంచి గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి. ఎండలు ఉన్నంతసేపు కూడా మనం ఏదోటి అలాగా చేసుకుంటానే ఉండొచ్చు. అప్పడాలే కాదు, వడియాలే కాదు, ఏవైనా సరే, బంగాళదుంప చిప్స్, ఇంకా ఇంకా టమాటా వడియాలు, అలాంటివన్నీ కూడా మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే వచ్చేది వేసవకాలం కదండి. చక్కగా ఏదన్నా పప్పుచారు కాసుకునేటప్పుడు ఇలాంటివన్నీ వేయించుకుని తింటాకైతే బాగుంటాయండి. బయట అస్సలు కొనుక్కున్నా బయట అస్సలు బాగోవండి. మనం చేసుకున్నాయేనండి. ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వీటికైతే ఇవి 3 కేజీలు అంటండి. నేను దానికైతే 2 లీటర్ల పెరుగు అయితే తీసుకున్నాను. చిక్కడి పెరుగు, కొంచెం అదే వాటర్ కూడా కలుస్తుంది. ఆ వాటర్ నిమ్మరసం అవన్నీ వేసుకోవాలన్నమాట అండి. నిమ్మరసం దేనికంటే ఇవి మజ్జిగలో వేస్తాం కదా, మజ్జిగలో వేసినప్పుడు ఈ మిరపకాయ మజ్జిగలో వేసేస్తాం కదండి. సాల్ట్ వేసేసి మజ్జిగలో సాల్ట్ వేసి ఇవి వేసేస్తాం. ఇవి వేసేసిన తర్వాత నిమ్మరసం పిండేస్తామండి. దానివల్ల ఏంటంటే ఇవి మిరపకాయలు నలుపు రావండి, వైట్గా ఉంటాయి. ఒక్క 2 సంవత్సరాలైనా సరే అలా వైట్గానే ఉంటాయండి, అస్సలు బ్లాక్ అనేది రావన్నమాట. నేను ఈ తొడుగులన్నీ సగం కట్ చేస్తున్నానండి. ఇదిగోనండి ఇలాగా నాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా నాట్స్ అయితే పెట్టేసుకున్నానండి. నాకు ఇగో ఈ డబ్బాలో వేసుకున్నానండి. బకెట్లోనే వేసుకోవచ్చండి. ఇలా మన ప్లాస్టిక్ బకెట్ నీట్గా బకెట్లోనే వేసుకోవచ్చు. నాకు ఇది ఇలాగ సరిపోయిందండి వీటికి. ఇంకా అందుకని నేను మొత్తం ఇంకా తొరక ఉంచకూడదండి, తొరక తీసేయాలి. మీద ఏమాత్రం తొరకున్నా ఈ పచ్చిమిర్చికి అంటుకుపోయండి, కొంచెం జిడ్డుగా ఉంటాయి అన్నమాట అండి. నేను మొత్తం చూసారా అస్సలు వెన్న లేదండి. నేను మొత్తం తొరక అంతా తీసేసాను. మీకు ఆ తొరక కూడా నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. అప్పుడే 10 రోజుల మట్టి స్టాక్ పెట్టానండి మీకు చూపించామని. ఇదిగోనండి ఇదైతే ఇలా చిలికించేసుకుంటాను. ఇందులో నేను సాల్ట్ వేసేసుకుంటాను. సాల్ట్ ఎక్కువే పడుతుందండి సాల్ట్. ఇలా చిలికించేసుకుంటామండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసం కూడా వేసుకుంటాను. నేనైతే 2 కాయలు పిండుకుంటున్నానండి, పెద్ద సైజు కాయలు అనమాట అండి. చిన్నయైనా 2 వేసుకోవచ్చండి. అంటే ఉడికే కలర్ మారకుండా అంతే నిమ్మరసం.
ఇవ్వండి ఇలా పిండి వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా చిలికించేసుకుందాము. ఇంకా బిల్లల్లా ఉండకూడదండి పెరుగు. కొనుక్కొని బయట నుంచి తెచ్చుకున్ననే వేసుకోవచ్చండి. అంటే నాకైతే బయటది ఇష్టం ఉండదు. ఇలాగ నేను ఒక న్యాచురల్గా తోడుపెట్టి వేసుకుంటానండి. చూసారా కరకలు బిల్లలా లేదు కదండి. ఇంకా ఈ మజ్జిగ అయితే వేసేసుకుందాము. ఇదిగోనండి వేసేసుకుంటున్నాను. ఇలాగ వేసేసుకోవటం అండి. నాట్స్ పెట్టేసాం కదా. మధ్యలో ఒక 2 సార్లు అయినా పల్లెల్లో వేసుకుని తిరగేసుకోవాలండి. ఈ మిరపకాయ ఇలాగా ఇవన్నీ దీంతో సహా ఇలా ఇందులో తిరగేసుకుని మళ్ళీ ఇందులో వేసుకోవాలండి. అలాగ ఒక 2 రోజులు ఉంచేది. ఒక్కొక్కసారి అలాగ మార్చాలి. ఆ తర్వాత 3వ రోజుని ఇవి కలర్ అయితే మారిపోతాయి. 2వ రోజుల కానించి ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకుని సాయంత్రం వరకు ఎండబెట్టుకుని మళ్ళీ ఇవే మిరపకాయలు మళ్ళీ ఇదే మజ్జిగలో వేసేయాలండి. అలాగా 2 సార్లు కానీ 3 సార్లు కానీ వేస్తా ఉండాలన్నమాట అండి. ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇవి ఇలాగా 2 రోజులు ఉంచుకోవాలండి. ఈవేళ రేపు ఇలా ఉంచేసి ఇందులో నాననివ్వాలన్నమాట. మజ్జిగ ఇలాగ ఊరనివ్వాలండి. ఈ కన్నాలు పెట్టాం కదా, కన్నాల్లోకి మజ్జిగ అంతా వెళ్ళి మజ్జిగ ఉప్పు నిమ్మరసం వెళ్ళి అవి బాగా ఊరుతాయండి. ఊరిన తర్వాత మనం ఈవేళ రేపు ఉంచి రేపు మధ్యాహ్నం నుంచి వేసుకోవచ్చండి. లేదంటే ఎల్లుండి పొద్దుటైనా ఎండబెట్టేసుకోవచ్చు. కానీ ఈలోగా మట్టికి ఒక 2 సార్లన్నా మనం వేరే దాంట్లోకి తిరగేసుకోవాలండి. లేదంటే ఇలాగన్నా అనుకోవచ్చండి. మజ్జిగ మళ్ళీ పైకి రావాలండి. మజ్జిగ పైకి వచ్చి మిరపకాయలు అడుక్కెళ్ళాలి. అందుకని దానికంటే ఇందులో ఇది వెడల్పుగా ఉంది కాబట్టి అండి ఇవన్నీ ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఇందులో వేసేసుకోవటం అండి. అలా ఒక 2 సార్లు చేస్తే సరిపోద్దండి. ఇంకా 3వ రోజు ప్రొద్దుటే పైకి వెళ్ళి నేను ఎండబెట్టేసుకుంటాను. ఇవి ఎండిన తర్వాత ఎలా ఎండినాయో ఏంటో మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. తర్వాత ఇప్పుడు నేను మజ్జిగలో తొరకది తీసాను కదండి. 10 రోజులు బట్టి నేను ఉంచానండి మజ్జిగ. అదే వెన్న అయితే తీద్దామని. అప్పుడు అది కూడా ఎలా తీస్తానని నేను మీకు చూపిస్తానండి. ఇదైతే మూత పెట్టేసుకుందాము. నేను అప్పుడే 10 డేస్ నుంచి అయితే ఈ తొరక అయితే అలాగా పాల మీద తొరక పెరుగు మీద తొరక అలా తీసి మీకు వెన్న చేసి దాచానండి ఫ్రిడ్జ్లోను. ఇప్పుడు నేను ఇదిగోనండి. ఇప్పుడు ఇదైతే నేను మీకు వెన్న తీసి చూపిస్తానండి. వెన్న తీసి నెయ్యి కాస్తాను. నిజంగా చాలా బాగుంటుందండి. మా నెయ్యి అయితే పూసలా వస్తుంది. టైట్ అయిపోయింది. ఇంకోటి తొరకాయ తెల్లగా వేసాను. అంతా ఒకసారి పట్టదు, కొంచెం వేసాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని మిక్సీ పెట్టేసుకుందాం అండి. కొంచెం అట్లంతా ఇదిగోనండి. చూసారా ఇందులో వేస్తున్నాను చూడండి.
ఇది కవ్వంతో కూడా చిలుక్కొచ్చండి, కానీ ఇలా అయితే బాగా వస్తుందండి. అండి ఇదిగోనండి, ఇదిగోండి చూసారండి, మిక్సీలో అయితే చాలా బాగా వస్తుందండి. నేను ఒకసారి 10 రోజులకి 15 రోజులకి ఒకసారి నేను ఇలాగ డబ్బాల్లో తీసేసుకుంటానండి. ఒకసారి చేసుకుని నేను నెయ్యి అయితే కాసుకుంటానండి. నేనైతే ఇంక అసలు బయట నెయ్యి అంటూ నేను వాడను, ఇంట్లో నెయ్యే వాడతానండి. నేను పాలు కూడా ఎక్కువ వాడతాను. ఇలా ఒకసారి మజ్జిగ తాగుతాను, లేదంటే ఎక్కువ పాలు తాగుతానండి. ఆవు పాలు ప్లస్ నెయ్యి కూడా తెచ్చుకుంటాను. ఇవి కూడా నేను తాగుతానండి. ఆవు పాలు తొరకు కూడా నేను తీసుకుంటాను. ఆవు పాలు తొరకు కూడా మీరు ఒకసారి చూపిస్తాను. ఇంకా పిల్లలు వచ్చారంటే ఇంకా నిహాంత్ పాలు తాగుతాడు కదండి, పిల్లలు కూడా పెరుగు తాగుతారు కదా. ఆ టైంలో అయితే కొంచెం ఎక్కువ వాడతాను పాలు. అదంతా నాకు అస్సలు ఎంత కూడా మిస్ చేయకుండా తీసండి డబ్బాలో ఇలాగా నేను తీసుకుని 15కి ఒకసారి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకునండి. ఇలాగ వెన్న చేసుకుని ఇప్పుడు మీకు నెయ్యి కూడా కాచి చూపిస్తానండి. నెయ్యి కూడా బాగుంటుందండి. మన ఇంట్లో నెయ్యి మాలనే పూసలాగా చాలా బాగుంటుంది. నేను అది కూడా కాచి చూపిస్తానండి మీకు. ఇది అయ్యాక మీకు అంతా చూపిస్తాను. ఇదిగోనండి, నాకు ఈ వెన్నపూస అయితే వచ్చిందండి. నేను ఒక 15 రోజుల నుంచి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు 15 రోజులు అయ్యాక తీసానండి. నేనంటే లేట్ అయింది, మీకు చూపిద్దామని లేట్ చేశానండి. ఇదిగోండి, ఈ వెన్నపూస అయితే వచ్చిందండి. మా బయట పాలు కాదండి, అదే ప్యాకెట్ పాలు అవి కాదు, కేంద్రం దగ్గర పాలే అండి, గేదె పాలు. అంటే ఎక్కువ పాలు వాడతాం కదండి. ఆ పాల మీదట నేను అసలు ఇంకా తొరకతో అది ఉంచనమాట, మొత్తం తొరకంతా తీసేసుకుంటారనమాట. ఇప్పుడు ఇది మీకు నెయ్యి కాచి చూపిస్తారండి. పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇది కాగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. పిల్లలకు కూడా చాలా మంచిదండి నెయ్యి. మనం పెద్దవాళ్ళం కూడా తినచ్చు, వేసుకోవచ్చు ఇడ్లీలోకి కానీ పప్పు అన్నంలోకి, దేంట్లో కన్నా పచ్చట్లోకి వాడాలండి. నెయ్యి కూడా మనకి ఒంటికి అవసరం. ఇదిగోనండి, నెయ్యి అయితే ఈ విధంగా మరుగుతుందండి. ఇంకా మరగాలే, మీకు పూర్తిగా మరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకా కొంచెం బాగా ఇంకా రెడ్డిష్గా రావాలన్నమాట అండి. చాలామంది ఇక ఇలాగ ఉండగా దింపేసుకుంటారు, కానీ అలా కాదండి, ఇంకా కలరు రావాలి. మనకి కలర్ వస్తేనే నెయ్యి కూడా బాగా మరిగినట్టు తెలుస్తుంది అనమాట అండి. నెయ్యి కూడా పూసలాగా వస్తుంది. నేను ఇది మళ్ళీ కలరు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి, నెయ్యి మరుగుతుంది కదా. ఈ మరిగేటప్పుడు మనం ఇదిగోండి తవలపాకులు వేసుకోవాలండి. ఇంకా తవలపాకులు అయితే నేను అలా వేసేసుకున్నాను. తవలపాకులు వేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ బాగుంటుంది అనమాట అండి. నెయ్యి స్మెల్ బాగుంటుంది. ఇంకా చూసారా, ఇలా వేసేసుకున్నాను. ఇదిగోనండి, ఇలాగ వేసేసుకున్నాను కదా. ఇంకోటి తవలపాకులు వేసుకున్నాను. ఇదిగో, ఇంకా మీకు మళ్ళీ అది ఇంకా కలర్ చేంజ్ అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. అలా కాసుకుంటేనే బాగుంటుందండి నెయ్యి. ఇదిగోనండి, నిన్న రేగోడియాలు పెట్టాను కదా, ఈరోజు అయితే తీసేసానండి. పైభాగం అంతా ఎండిపోయినాయి, ఇంకా అడుగున ఉన్నాయి కదా, రేపు మళ్ళీ ఎండబెడదాం కదా అని తీసేసి పళ్ళుల్లో వేసేసానండి. ఎండలు చాలా గట్టిగా కాస్తున్నాయండి. ఇదిగోనండి, మాకు ఈ పాలు అయితే కేంద్రం నుంచి తీసుకొస్తారనమాట అండి. చాలా చిక్కగా ఉంటాయండి పాలు. గేదె పాలేనండి, మేము కేంద్రం నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. ఈ పాలు అయితే ఇంకా ప్రొద్దుట కాసుకున్నానండి. చూసారా, ఈ పాల మీద తొరక చూసారండి,
చూపిస్తాను చూడండి. ఇదిగోనండి ఇలాగ వస్తుంది. ఇంకోండి చూసారా, ఇది ఇలాగ ఈ డబ్బాలోకి తీసేసుకుంటానండి. ఇంకా అసలు పాల మీద త్వరకు ఉంచనండి, తీసేసుకుంటాను. ఇంక ఇలాగ డబ్బాలో వేసుకుంటాను. 10 రోజులు అయ్యాక మళ్ళీ వెన్న చేసుకుంటానండి. ఈ పాలు అయితే నేను ఇప్పుడు ఎచ్చబెట్టేసుకుని తాగేస్తాను అనమాట అండి. అయిపోయింది నెయ్యి. ఇదిగోనండి తీసేస్తాను, స్టవ్ కట్టేస్తున్నాను. ఇదిగోనండి ఇలాగైతే వచ్చింది నెయ్యి. ఇదండి ఈ వీడియో. ఈరోజు నేను చేసుకున్న నెయ్యి కానీ తర్వాత మజ్జిగ మిరపకాయలు అలాగా చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చేసుకొని మిరపకాయలు కానీ నెయ్యి కానీ ఇంట్లో తయారు చేసుకోండి. మనకి పిల్లలకి కూడా చాలా మంచిది ఆరోగ్యం. నెయ్యి కూడా తినాలండి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.